రిజర్వేషన్ల అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే వివిధ వర్గాలకు ప్రస్తుతమిస్తున్న రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించినట్లు విడుదలైన ఓ వీడియో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మోడీ ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడినట్లు వీడియోని తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అలాగే రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సైతం స్పందించి బీజేపీకి వ్యతిరేకంగా విమర్శలను గుప్పించారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. రిజర్వేషన్లపై ఆయా వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీజేపీ సైతం అలర్ట్ అయింది. ఈ అంశాన్ని ఇలాగే వదిలేస్తే లోక్సభ ఎన్నికల్లో పార్టీకి నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉందని భావించింది. వెంటనే రంగంలోకి దిగి వీడియో సంగతి చూడాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వీడియోపై కేంద్ర హోంశాఖ ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లోని గాంధీ భవన్కు వచ్చి సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జికి సమన్లు అందించారు. తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో అమిత్ షా మాట్లాడుతూ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని వ్యాఖ్యానించారు. దీన్ని వక్రీకరించి ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ను రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా ఎడిట్ చేశారని బీజేపీ ఆరోపించింది. ఈ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సీరియస్ అయి విచారణకు ఆదేశించడంతో ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. అలాగే పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేశారు. అసలు ఈ ఫేక్ వీడియో ఎవరు రూపొందించారనే దానిపై స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేస్తోంది. ఈ ఫేక్ వీడియోలపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేయడంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. ఐపీసీ సెక్షన్ 153, 153A, 465, 469, 171G ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66C కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీడియోను అప్లోడ్ చేసిన, షేర్ చేసిన ఖాతాల సమాచారాన్ని కోరుతూ పోలీసులు ట్విట్టర్, ఫేస్బుక్ కూడా నోటీసులు పంపించారు. ఇక తనకు వచ్చిన నోటీసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఢిల్లీ పోలీసులకు నోటీసులకు తాను భయపడనన్నారు. బీజేపీపై పోరాడే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారన్నారు. బీజేపీని ప్రశ్నించినందుకు తనకు నోటీసులు పంపారని ఫైర్ అయ్యారు. మోడీ ఇప్పటి వరకు విపక్షాలపై సిబిఐ, ఈడీని ప్రయోగించారన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు తెలంగాణ ప్రజలపై దాడి కాంగ్రెస్ నేతలు అభివర్ణించారు. ఇక రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం చేస్తాయో చెప్పి పోరాడాలని, అంతేగాని తప్పుడు వీడియోలతో కాదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. తనపై ఫేక్ వీడియో ద్వారా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించిన ఆయన రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ రాజకీయాలు మరింత దిగజారిపోయాయని మండిపడ్డారు. తాజాగా తెలంగాణ గడ్డపై మోడీ దీనిపై రియాక్ట్ అయ్యారు. మొన్నటి వరకు తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని, బీఆర్ఎస్ పాలనలో ఓటుకు నోటు కేసును తొక్కిపెడితే ఇప్పుడు కాళేశ్వరం అవినీతి ఫైల్స్ ను కాంగ్రెస్ తొక్కిపెడుతోందని హాట్ కామెంట్స్ చేశారు. మూడోసారి అధికారంలోకి వస్తే బీజేపీ రాజ్యాంగం రద్దు చేయబోతున్నదని, రిజర్వేషన్లు రద్దు తొలగిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తాను బతికి ఉన్నంత కాలం ముస్లిం రిజర్వేషన్ల అమలు జరిగే ప్రసక్తే లేదని, ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు కాపాడుతానని హాట్ కామెంట్స్ చేశారు. రాజ్యాంగం విషయంలో నన్ను శంకించడానికి కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలని, మాకు రాజ్యాంగమే భారతం, రామాయణం, బైబిల్, ఖురాన్ అన్నారు. ఓటమి భయంతో ఫేక్ వీడియోల ద్వారా ప్రతిపక్షాలు ప్రజల్ని గందరగోళానికి గురి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని, ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని, ఇందులో RRR పాత్ర ఉందని రేవంత్ రాహుల్ ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేక్ వీడియోలు విడుదల చేసే వారిని విడిచిపెట్టేది లేదన్నారు. ఈ RRR కు ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మతపరమైన రిజర్వేషన్స్ ఉండొద్దని అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పారు. కానీ ఇప్పుడు అంబేద్కర్ స్ఫూర్తికి రాహుల్ గాంధీ వెన్నుపోటు పొడుస్తున్నారు. తెలంగాణ గడ్డ నుంచి నేను ప్రకటిస్తున్నాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ఘాటైన వ్యాఖ్యల నేపథ్యంలో ఫేక్ వీడియో కేసులో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయి, కీలక నేతల విచారణలు, అరెస్టులు తప్పవా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఫేక్ వీడియో వ్యవహారం రాజకీయాలను మాత్రం హాట్ గా మార్చేసింది.